హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మష్రూమ్ బిర్యానీ చూపిస్తున్నాను. ఫస్ట్ హాట్ వాటర్లో మష్రూమ్స్ని ఇట్లా మంచి వాష్ చేసి సాల్ట్ వేసి నానబెట్టి వాష్ చేసుకోవాలి. ఇట్లా నెయిల్స్ తోటి ఇట్లా అనడం వల్ల మొత్తం బ్లాక్ అంతా పోయి మొత్తం మంచిగా క్లీన్గా మట్టి అంతా పోయి నీట్గా అవుతుంది. మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం హాట్ వాటర్లోనే క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను ఇప్పుడు మష్రూమ్ బిర్యానీ కుక్కర్లో చేస్తున్నాను. దానిలోకి ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు, లవంగ, చెక్క, ఇలాచి, పెప్పర్ బాల్స్, మిరియాలు అవన్నీ తీసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మీ అందరికీ మష్రూమ్ అంటే ఇష్టమా? మీరు తింటారా? చాలామంది తినరు మష్రూమ్, కానీ దాంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చాలామంది డైటీషియన్ డైట్లో ఖచ్చితంగా మష్రూమ్ని యాడ్ చేస్తారు. ఫస్ట్ ఈ మసాలా దినుసులని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర అయితే జీలకర్ర, షాజీరా అయితే షాజీరా, మీ ఇష్టం ఏదంటే అది. నెక్స్ట్ దానిలోకి ఆనియన్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలి. మంచి ఫ్రై అయిన తర్వాత మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అయిపోతుంది. నెక్స్ట్ అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనము ఒక 1.5 టమాటా తీసుకున్నాను నేను. 1.5 టమాటా తీసుకొని మంచిగా స్మూత్గా అయ్యేంత వరకు కుక్ చేయాలి. మంచి బాయిల్ అయిపోవాలి టమాటా. టమాటా నేను ఇప్పుడు ఒక 1/2 కేజీ మష్రూమ్ తీసుకున్నాను. దానికి 1.5 టమాటా తీసుకో. మరీ ఎక్కువ వేసుకోకండి, టేస్ట్ అంత బాగుండదు. టమాటా కొంచెం తక్కువనే వేసుకోండి. మనము ఓన్లీ గ్రేవీ కోసము టమాటా వేసుకుంటున్నాము ఇక్కడ. ఎక్కువ వేసుకుంటే మొత్తము రైస్ ముద్దగా అయిపోతుంది. కాబట్టి కొంచెం 1.5 వేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి మంచిగా టమాటా ఫ్రై అయిన తర్వాత అందులోకి సాల్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం జీరా పౌడర్ ఉంటే జీరా పౌడర్ కూడా వేసుకోండి. ఈ పసుపు, కారం ఇవన్నీ మసాలాస్ మంచిగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. కొద్దిసేపు క్యాప్ పెట్టేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రేవీ కోసమని కర్డ్ యాడ్ చేయాలి. ఇది 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను. మీరు రైస్ బట్టి తీసుకోండి గ్రేవీ. మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు క్యాప్ పెట్టేసేస్తే ఆయిల్ పైకి వస్తుంది. అప్పటి వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఇంట్లోనే రెడీ చేసిన ప్యూర్ కర్డ్. నెక్స్ట్ అందులోకి మష్రూమ్ ఇందాక వాష్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఆఫ్ పీసెస్గా కట్ చేసి అవి వేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను ఇంతకుముందే 1/2 అవర్ నానబెట్టిన రైస్ని వేసేస్తున్నాను. నేను నార్మల్ రైసే తీసుకుంటున్నాను. మీరు బాస్మతి రైస్ అయితే బాస్మతి తీసుకోండి. నార్మల్ రైస్ని ముందే ఇది వాటర్ వేయకుండా రైస్ని అట్లా ఫ్రై చేయడం వల్ల ముద్దగా రాకుండా మంచి ఇట్లా పూల్గా వస్తుంది రైస్ ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం అన్నీ మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. మీకు మొన్న చెప్పాను కదా, సాల్ట్ ఇట్లా వాటర్ టేస్ట్ చేస్తే ఇట్లా సాల్టీగా అనిపించాలి, అంత సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి కొత్తిమీర, పుదీనా, గీ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది లాస్ట్కి గీ అట్లా వేసుకుంటే. గీ కూడా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు తీసుకోవాలి. అప్పుడే 2 విజిల్స్ అయిన తర్వాత మూత తీయకుండా ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసి తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత తీస్తే మంచిగా ఇట్లా పూల్గా వస్తుంది. వేడి మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ కూడా చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.
ఎలా ఉందో మీరు కూడా చేసుకొని నాకు చెప్పండి.